రక్తంతో తడుస్తున్న రాజకీయం. నాయుడు కనిపిస్తుందా? రక్తపు మడుగులో సగటు కార్యకర్త నిర్జీవంగా పడి ఉండడం నీకు కనిపిస్తోందా? గొంతుపై కత్తిపెట్టి కోస్తున్న సమయంలో కూడా జై తెలుగుదేశం అన్నా చంద్రన్న అన్న ఆత్మఘోష నీకు వినిపిస్తుందా? ఎంతమంది కార్యకర్తలు ఇంకా బలి కావాలి? ఎన్ని గొంతులు ఇంకా తెగిపడాలి? ఎన్ని పార్థివ దేహాలు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదలాలి? నీకేం అనిపించడం లేదా? అసలు నీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమీ లేవా? నువ్వేగా పాలిస్తోంది ఈ రాష్ట్రాన్ని, నువ్వేగా ముఖ్యమంత్రివి ఈ రాష్ట్రానికి. లా అండ్ ఆర్డర్ నిద్రపోతున్న నిదర్శనం నీకు తెలియడం లేదా నాయుడు? రాక్షస మూకలు పసుపు సైనికులపై తెగబడుతున్న వైనం నీకు కనిపించడం లేదా? కత్తులు పట్టుకొని వాళ్ళు చేతులు కట్టుకొని నువ్వు కూర్చుంటే న్యాయం జరగదు నాయుడు. నువ్వు ఎదురెళ్ళకపోతే ఇంకా చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. నువ్వు తెగబడకపోతే ఇంకా ఇంకా సైనికుల తలలు తెగి పడుతూనే ఉంటాయి. దేశ సరిహద్దుల్లో కావలి కాసే సైన్యంలో ఒక్కో సైనికుడు నేల రాలిపోతూ ఉన్నాడు అంటే దేశ రక్షణ ప్రమాదంలో పడినట్లే నాయుడు. అదే క్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో, అది నువ్వు పెద్దగా ఉన్న ఈ రాష్ట్రం, కనీసం ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ కత్తులతో ప్రజలపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తెగబడుతున్నారు అంటే ప్రజాస్వామ్యం ఆత్మరక్షణలో పడినట్లే. సైలెంట్ గా ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ నిత్యం అభివృద్ధి, అమరావతి, పోలవరం, తెలుగు ప్రజల కోసం అంటూ నువ్వు పెట్టే పరుగులు ప్రజల జీవితాలను, భవిష్యత్తును శాశ్వతంగా మార్చి మంచి జీవితాన్ని ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు నాయుడు. కానీ కనీసం ఆ అందమైన జీవితాన్ని, ఆ సంతోషాలను అనుభవించడానికైనా అప్పటి వరకు ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలిగా. వాళ్ళు ప్రాణాలతో నిలవాలిగా. అయినా ప్రాణం పోయాక కన్నీళ్లు పెట్టుకుని పాడెమోసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న వైనం కన్నా నిన్ను, నీ పార్టీని, నీ పార్టీ జెండాని నమ్ముకుని నీకోసం నిత్యం పనిచేస్తున్న నీ సైన్యం వైపు చూడాలి అంటే అవతలి వాడు 1కి 10 సార్లు చెక్ చేసుకునేలా భయపెట్టే రాజకీయం చేయాల్సిందే నాయుడు, చేయాల్సిందే. నిజమే, ఒకడిని కొట్టి భయపెట్టి ఎక్కువ మాట్లాడితే చంపేస్తామని బెదిరించే రాజకీయం నిజంగా రాతి యుగం నాటి రాజకీయమే, కాదని అనడం లేదు నాయుడు. కానీ రాక్షసులకు, రాతి యుగం మనస్తత్వాలకు నిలువరించాలి అంటే వారికి ఆ భాషలోనే చెప్పాలి కదా నాయుడు. ఆ విధంగానే చేసి చూపించాలి కదా నాయుడు. కత్తికి కత్తి, దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణంతోనే లెక్క సరిచేయాలి నాయుడు. ఏది ఏమైనా నాయుడు ఏం చేసినా కార్యకర్తకు మాత్రం రక్షణ కవచంగా నిలిచి పుణ్యం కట్టుకోవయ్యా నాయుడు, కట్టుకో.